కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో తాజాగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కారణంగా 9 మందికి పైగా ప్రయాణికులు సజీవంగా దహనమయ్యారు. కాగా లారీ డ్రైవర్ అతివేగం అలాగే దట్టమైన పొగమంచు ఈ ప్రమాదానికి కారణాలుగా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. చిత్రదుర్గ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 48పై గోర్లత్తు క్రాస్ దగ్గర వేకువజామున ఈ సంఘటన జరిగింది. కాగా బెంగళూరు నుండి గోకర్ణ వెళ్తున్న సీబర్డ్ ప్రైవేట్ బస్సును కంటైనర్ ఢీకొట్టింది. కాగా సదరు లారీ డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. బస్సు డీజిల్ ట్యాంకు మంటలు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. కాగా ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికులున్నారు. కాగా ప్రమాదానికి కారణంగా 2 కారణాలు తెరమీదికి వచ్చాయి. ఇందులో మొదటిది అతివేగం. లారీ డ్రైవర్ అతివేగమే అసలు ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మితిమీరిన వేగంతో లారీ రావడం తాము గమనించామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అలాగే పొగమంచు కూడా మరో కారణమని తెలుస్తోంది. వేకువజాము కావడంతో ఫర్లాంగ్ దూరానున్న వస్తువులు కూడా ఎవరికీ కనిపించడం లేదు. అంతేకాదు సదరు రోడ్డును అంతా దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో చిత్రదుర్గ ప్రమాదం సంభవించి ఉంటుందన్న వాదన కూడా తెరమీదకు వచ్చింది. ప్రమాదం కారణంగా ప్రైవేటు బస్సులో మంటలు వ్యాపించాయి. కాగా కొన్ని క్షణాలకే సదరు మంటలు కంటైనర్ లారీకి కూడా వ్యాపించాయి. కాగా బస్సు ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్, కో డ్రైవర్ అందులో నుండి దూకి పారిపోయారు. ఇదిలా ఉంటే మరికొందరు ప్రయాణికులు బస్సు అద్దాలు పగలగొట్టి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. కాగా ప్రమాదంలో అనేక మంది గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడ్డవారు కూడా ఉన్నారు. వీరిని సమీపాన గల ఆసుపత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడ్డవారికి ఆయా ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. కాగా ప్రమాద సమాచారం అందిన వెంటనే చిత్రదుర్గ, తుముకూరు జిల్లాలకు చెందిన అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున సహాయక కార్యక్రమాలు చేపట్టారు. ఇదిలా ఉంటే కర్ణాటక రోడ్డు ప్రమాదం నుండి 40 మంది స్కూల్ పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. ట్రావెల్ బస్సును లారీ ఢీకొనడంతో ఆ ప్రమాద ధాటికి చిన్నారులను తీసుకెళ్తున్న బస్సు కూడా అదుపు తప్పింది. అయితే పిల్లల బస్సుకు ఎటువంటి ప్రమాదం జరగలేదని పోలీసు ఉన్నతాధికారులు తెలియజేశారు. అంతేకాదు విద్యార్థులను తీసుకెళ్తున్న బస్సు డ్రైవర్ స్టేట్మెంట్ కూడా రికార్డు చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా చిత్రదుర్గ ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కింద మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఏది ఏమైనా చిత్రదుర్గ రోడ్డు ప్రమాదం అనేక కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది.